మీకు విషయం చెప్పాలి. మొన్న మోహన్ బాబు అన్నయ్య, నేను చెప్పేస్తాను, నేను సినిమా కూడా రిలీజ్ అయిపోతుంది. ఇప్పుడు విష్ణు గారు నటించిన కన్నప్ప, అదే విష్ణు కన్నప్ప గురించి మాట్లాడుతున్నా. చిన్న నువ్వు ఒక్కసారి చూడవా అని అడిగాడు. నేను గబగబా నేను విజయవాడ నుంచి వచ్చి అన్నయ్య చూపించారు, క్లైమాక్స్ చూపించిన తర్వాత చాలా అద్భుతంగా ఉంది అన్నయ్య, ఇందులో ఏమీ మార్చాల్సిన అవసరం లేదు, ఎక్స్ట్రాడినరీగా ఉంది, సినిమా కూడా ఎక్స్ట్రాడినరీగా వచ్చిందండి. భక్త కన్నప్ప అద్భుతంగా, విష్ణు అద్భుతంగా యాక్ట్ చేశాడు. చాలా పామర భక్తితోటి, అంటే కన్నప్ప రా అంటే ఒక బోయవాడు యొక్క రా లైఫ్ని చాలా గొప్పగా భక్తిని అందులో చాలా అద్భుతంగా చూపించాడు. సరే బయటకు వస్తుంటే ఈ సినిమాకి డైరెక్టర్ ఎవరని అడిగా, మహాభారత్ అని హాట్స్టార్లో వచ్చింది ముఖేష్ కుమార్, ఆయన ఈ సినిమా డైరెక్ట్ చేశాడు అన్నాడు. నేను చూడాలి ఆయన అన్నాను. ఎక్కడో ఉన్నాడు, మరి వాళ్ళు వస్తా అన్నాడు అన్నాడు. సరే మీ ఇద్దరం మాట్లాడుకుని కాఫీ తాగి లిఫ్ట్లోంచి బయటకు వస్తుంటే ఆ ముఖేష్ కుమార్ ఎదిరాడు. తమ్ముడు ఈయన డైరెక్టర్ అన్నాడు. నేను టక్కని అసలు ఎప్పుడు ఎవరి దగ్గర సాష్టాంగ పడలేను, నేను అటువంటి వాడు, నేను సాష్టాంగ పడ్డా. ఎందుకంటే హాట్ స్టార్లో వచ్చిన మహాభారత్కి ముందు గజల్ శ్రీనివాస్ వేరు, ఆ 500 ఎపిసోడ్లు చూసిన తర్వాత గజల్ శ్రీనివాస్ వేరు. అంతగా నన్ను ప్రభావితం చేసేసింది ఆ టీవీ సీరియల్ మహాభారత్, అంత గొప్పగా డైరెక్ట్ చేశాడు. నేను అతను కాళ్ళ మీద పడిపోయాడు, మీరు లేవచ్చు సార్, ప్లీజ్ లేవండి సార్, బడే కళాకార్ హే అన్నాడు. సార్ ప్లీజ్ ఎంత అద్భుతంగా చేశారు సార్ మీరు, నేను ఎలా అన్నా. సరే అయిపోయిన తర్వాత నేను అడిగా, సార్ ముఖేష్ జీ ఆ కృష్ణుడు క్యారెక్టరు, ఈ దుర్యోధనుడు, ఈ భీముడు ఎంత అద్భుతంగా చేశారు కదా, అసలు ఈ మహాభారత్కి ఇన్స్పిరేషన్ ఏంటి అని అడిగా. సరే ఎన్టీ రామారావు గారి సినిమాలు సార్ అని చెప్పాడు. ఓకే, ఆ మహాభారత్ సీరియల్కి తీసే ముందు ఎన్టీ రామారావు గారి సినిమాలన్నీ, పౌరాణిక సినిమాలన్నీ, రాముడి మీద కృష్ణుడి మీద వచ్చిన సినిమాలన్నీ నేను చూసి ఆ యాక్టర్స్ కూడా నేను చూపించా. సీ దట్ ద వే దట్ హీ ఈజ్ యాక్టింగ్, ఎంత బాగా చేశాడు చూడండి, అసలు ఎక్కడైనా నటిస్తున్నట్టుందా? రామారావు గారి డివైన్ ప్రజెంటేషన్ చూడండి, డివైన్ పెర్ఫార్మెన్స్ చూడండి అని నేను చెప్పాడు ఆయన. అంటే ఇవాళ ఎన్టీ రామారావు గారి యొక్క నటనా వైదుష్యము ఎల్లలు దాటి ఎవరు పౌరాణిక సినిమా తీయాలన్నా, ఇప్పుడు ఇవాళ దేవదాస్ సినిమా చేయాలనుకుంటే నాగేశ్వరరావు గారు దేవదాస్ ఒక రిఫరెన్స్ అండి. అంతేగా, ఎవరన్నా పౌరాణిక సినిమాలు తీయాలంటే రామారావు గారు ఒక పెద్ద రెఫరెన్స్, డిక్షనరీ, ఎన్సైక్లోపీడియా. నేను ముందే అన్నాను ఆయన గురించి. ఇది చాలా ఇంపార్టెంట్ సార్. ఈ భారతదేశాన్ని, ప్రపంచాన్ని ప్రభావితం చేసినటువంటి మహాభారత్ అనే ఒక వెబ్ సిరీస్కి ఇన్స్పిరేషను నందమూరి తారక రామారావు. అటువంటి రామారావు గారిని తలుచుకుంటూ నేనేదో మామూలుగా కాలేజీకి వెళ్ళడం, రావడము, నాటక పరిషత్తుల్లో యాక్ట్ చేయడము, సినిమా పాటల పోటీలకు వెళ్ళడము, ఇవన్నీ జరిగిన సందర్భంలో నేను ఇంక ఇది ఎందుకు ఈ సినిమా పాటలు పాడాలి, ఏదైనా కొత్తది ఏదైనా చేద్దాం అనుకున్న సందర్భంలో నారాయణ రెడ్డి గారు రాసిన గజల్స్ కనిపించాయి నాకు. ఇప్పుడు మేము ఆ ట్రావెల్ ఎందుకు చేస్తున్నా చెప్తున్నాను మీకు. నేను అదే ఏకపాత్ర దగ్గర మొదలైంది, అలా వెళ్తూ సార్ నారాయణ రెడ్డి గారి గజల్స్ ఆయనకి తెలియకుండానే, ఆయన ఎవరో నాకు తెలియకుండానే నేను గజల్స్ పాడడం ప్రారంభించా. అవి చాలా ప్రాచుర్యం పొందిన తర్వాత నారాయణ రెడ్డి గారికి సివి రాఘవాచారి గారు, తెలకపల్లి రవి అటువంటి వాళ్ళు చెప్పారు కలిసినప్పుడల్లా, సార్ చాలా బాగా పాడుతున్నాడు ఆ పిల్లాడని. అంటే తర్వాత వారు నాకు ఉత్తరాలు రాయడం, నేను నారాయణ రెడ్డి గారికి ఉత్తరాలు రాయడము అలాగా జరిగింది. నేను వారిని గురువుగా భావించడం, ఇంట్లో ఫోటో పెట్టుకోవడం, పూజించడం, ఆ లెవెల్కి వెళ్ళిపోయాను నేను నారాయణ రెడ్డి గారు. తర్వాత నారాయణ రెడ్డి గారు 1993లో నా ప్రోగ్రాం ఆయన వైజాగ్లో ఏర్పాటు చేసి నన్ను నేను కలిసేలాగా చేశారు ఆయన. యాలగడ్డ ఎప్పుడు కలలేదు, 86లో స్టార్ట్ చేశా గజల్స్, 93లో కలిసి ఆయన్ని, 92, 93లో. ఈ 7 ఏళ్ళని ఇప్పుడు కలకని ఉత్తరాలు రాసుకున్నాం మేమిద్దరం. యాలగడ్డ లక్ష్మీప్రసాద్, అప్పుడు ఉన్నటువంటి మన భరత్ వాళ్ళ ఫాదర్ MSN మూర్తి గారు, గోల్డ్ స్పాట్ మూర్తి గారు కూడా ఉన్నారు ఆ సభలో. ఓకే, ఆ రోజు ఆయన నేను గజల్స్ పాడుతుంటే పులకాంకితుడైపోయి స్టేజ్ మీదకి వచ్చి కౌగిలించేసుకుని గజల్ శ్రీనివాస్ నా మానసపుత్రుడని అనౌన్స్ చేశాడు నారాయణ రెడ్డి గారు. తర్వాత గురువుగారితో బాగా 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 ట్రావెల్ చేయడము, ప్రపంచం తిరగడము, వారు నా గజల్స్ రాయడము, నేను వారికి గజల్స్ వారికి గజల్స్ నేను పాడడము, అది ఏ రాగంలో పాడితే బాగుంటుందో చెప్పడము నారాయణ రెడ్డి గారు. ఇవన్నీ చేస్తూ ఉన్న సందర్భంలో అనేక సార్లు ఎన్టీ రామారావు గారి గురించి ఆయన స్నేహ హృదయంతో, ఆర్ద్రమైన హృదయంతో రామారావు గారి గురించి చెప్పినప్పుడల్లా, మిగతా వాళ్ళ దగ్గర చెప్పినప్పుడల్లా ఆయనలో ఒక భీషణమైనటువంటి ఇది కనిపించేది.
కానీ రామారావు గారి గురించి చెప్తుంటే మటుకు ఆయన కళ్ళల్లో ఒక ఆర్ద్రత చూసేవాడిని సార్ నేను. అబ్బా అని ఆయన పోయినప్పుడు అండి, ఆయన ఎన్టీ రామారావు గారు చనిపోయినప్పుడు ఆయన పార్థివ శరీరం దగ్గర మీరు అక్కడ వీడియోలు ఉంటే చూడండి. నేను మా గురువుగారు నారాయణ రెడ్డి గారు ఎప్పుడు రోధించడం నేను చూడలేదండి. నేను ఎప్పుడన్నా అమ్మ మీద గజలు పాడితే కళ్ళెమ్మటి ఇలా 2 అశ్రువులు రావడం నేను చూశానేమో కానీ చిన్న పిల్లాడై రోధించడం నేను చూడలే. నారాయణ రెడ్డి లాంటి వ్యక్తి, దేవుడే పెద్దగా నమ్మని వ్యక్తి, భూమి మీద స్నేహం అనే రూపంలో ఒక దైవం ఉన్నాడేమో అది ఎన్టీ రామారావు అని నమ్మినటువంటి వ్యక్తి ఆ రోజు ఎక్కి ఏడుస్తుంటే మాకు టీవీలో చూసిన మేము ఎలా రోధించాము, ఎన్ని కోట్ల మంది ప్రజలతో పాటు ఆయన కూడా పసిపిల్లలాగా రోధిస్తే నేను నెక్స్ట్ రోజు ఫోన్ చేశాను, ఏంటి గురువు గారు అన్న, ఏం కోల్పోయినా నీకు అర్థం కావట్లేదు కాదు శ్రీనివాస్, నేనేం కోల్పోయినా నీకు అర్థం కావట్లే. ఆయన మీరు ఎప్పుడు అడగలేదు తీసుకెళ్ళమని, రామారావు గారి దగ్గర తీసుకెళ్ళమని? అడిగాను సార్. ఆయన ఒకసారి ఆయన జీవించున్నప్పుడు ఆయన వైజాగ్ వస్తుంటే నువ్వు వస్తావా అని అడిగారు. కరెక్ట్గా నాకు ఆ రోజు మా కాలేజీలో మా సైనిక్ స్కూల్లో నేను పనిచేస్తుండేవాడిని. ఆ రోజు మాకు సెరమోనియల్ జరిగిందనమాట. ఆల్మోస్ట్ లైక్ వీ హ్యావ్ టు బీ దేర్ ఫర్ 4-5 hours. 5 గంటలు ఆ యూనిఫామ్లో ఉండాలి, బయటకు రావడానికి ఉండదు. మాకు నేవల్ చీఫ్ వస్తారు ఆ రోజు వెళ్ళలేకపోయాను సార్. నెక్స్ట్ రోజు ఆయన ఫ్లై అయిపోయి వెళ్ళిపోయినారు రామారావు గారు. సో దట్ వాజ్ మై బ్యాడ్ లక్ అండి.